హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త ప్రకటన అండి. మార్చి నెలలో డీఏ పెంపుదల, రెండవ పీఆర్సీ అమలుపై తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి గెజిటెడ్ అధికారుల గొంతుకగా నిలిచే తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం టీజీఓ రాష్ట్ర ఉద్యోగుల న్యాయమైన హక్కుల కోసం మరోసారి గళమెత్తింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండవ వేతన సవరణ తక్షణమే అమల్లోకి తీసుకురావాలని మరియు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నటువంటి బదిలీల ప్రక్రియను చేపట్టాలని చెప్పి టీఎన్‌జీఓ సంఘం ప్రభుత్వాన్ని అత్యంత గట్టిగా డిమాండ్ చేసింది. మరి ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు గారు మరియు ప్రధాన కార్యదర్శి బి. శ్యామ్ గారు బుధవారం నాడు ఒక చారిత్రాత్మకమైన ముందడుగు వేశారు. వారు నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కార్యాలయం, ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కార్యాలయాలకు వెళ్లి అక్కడ ఉన్నతాధికారులను కలవడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్‌ని కూడా కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతి సమగ్రమైన వినతి పత్రాలను అధికారికంగా అందజేశారు. రెండవ వేతన సవరణ ప్రక్రియలో జరుగుతున్న ఆలస్యంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని మరియు ఉద్యోగుల వేతనాల్లో మార్పులు తీసుకురావాలని వారు స్పష్టం చేశారు. పెరిగిన ధరలను పెరిగిన ధరలు, నిత్యావసర వస్తువుల ఖరీదు దృష్ట్యా పాత వేతనాలతో జీవనం సాగించడం కష్టమవుతుందని, అందుకే కొత్త పీఆర్సీ అమలు అనివార్యమని వారు విన్నవించారు. దీంతో పాటుగా గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉండిపోయినటువంటి 4 కరువు భత్యాలను, డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ 4 డీఏలు ఒకేసారి వస్తేనే ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై మెరుగుపడుతుందని, వారు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో పీఆర్సీ అమలు కోసం మరియు ఈ బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని వారొక వ్యూహాత్మక ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచారు. ఉద్యోగుల వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న బదిలీల అంశంపై కూడా టీజీఓ సంఘం తన గొంతు వినిపించింది. రాష్ట్రంలో గత 6 ఏళ్లుగా సాధారణ బదిలీల ప్రక్రియ నిలిచిపోయిందని, దీనివల్ల వేలాది మంది ఉద్యోగులు ఒకే చోట స్తంభించిపోయి మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బదిలీలపై ఉన్నటువంటి నిషేధాన్ని తక్షణమే ఎత్తివేసి ఏప్రిల్ లేదా మే నెలల్లోనే సాధారణ బదిలీల ప్రక్రియను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. బదిలీలు ఏప్రిల్‌లోనే ఎందుకు జరగాలి అంటే, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా అత్యంత కీలకమైన జనగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఒకసారి జనగణన పనులు మొదలైతే ఉద్యోగులందరూ ఆ విధుల్లో నిమగ్నమైపోతారని, ఆ సమయంలో బదిలీలు చేయటం సాధ్యం కాదని వారు పరిపాలనాపరమైన చిక్కులను కూడా ప్రభుత్వానికి వివరించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి కూడా ఒక సంతోషకరమైన వార్త వినబడుతోంది. రాబోయే హోలీ పండుగను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం తన సిబ్బందికి హోలీ కానుకగా డీఏ పెంచేందుకు చురుగ్గా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగుల డీఏ 58% ఉండగా అదనంగా మరో 2% పెంచి 60%కి చేర్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఈ పెంపుదల ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలాగా ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 2% పెంపు ఖరారైతే ఇది డీఏ చరిత్రలో ఒక అరుదైన మరియు తక్కువ పెంపుదలగా రికార్డు సృష్టిస్తుంది. గత చరిత్రను పరిశీలిస్తే 2000 సంవత్సరంలో కేవలం 1% డీఏ పెరగగా ఇప్పుడు పెరగబోయే 2% అనేది రెండో అత్యల్ప పెరుగుదలగా నిలవనుంది. దీనికి ముందు 2007, 2018 మరియు 2025 సంవత్సరాలలో కూడా కేవలం 2% డీఏ మాత్రమే పెరిగిన సందర్భాలు లేకపోలేదు. చివరగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన వ్యవస్థలో అతిపెద్ద మార్పుగా పరిగణించబడే 8వ వేతన సంఘం గురించి కూడా ఒక స్పష్టత అయితే వచ్చింది. నిబంధనల ప్రకారంగా 8వ వేతన సంఘం ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుండి అమల్లోకి రానుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేళ్లలో మరియు అలవెన్స్‌లలో కూడా పెను మార్పైతే రాబోతున్నాయి. అటు కేంద్రంలో 8వ వేతన సంఘం కసరత్తు, ఇటు రాష్ట్రంలో రెండో పీఆర్సీ అమలు కోసం జరుగుతున్న పోరాటాలు. వెరసి ఉద్యోగ లోకమంతా ఇప్పుడు తమ ఆర్థిక భవిష్యత్తు కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తోంది.
ప్రభుత్వం తన విన్నపాన్ని సానుకూలంగా పరిశీలించి త్వరలోనే బదిలీల షెడ్యూల్ మరియు పీఆర్సీ ప్రకటనను వెలువరుస్తుందని తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ఇప్పుడు లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాల్లో వారి యొక్క జీవితాల్లో వెలుగులు నింపబోతుంది. సో, మొత్తానికైతే ఈ విధంగా టీజీఓ కొన్ని డిమాండ్‌లయితే చేసింది ఫ్రెండ్స్. అయేంటంటే రెండో వేతన సవరణ అంటే సెకండ్ పీఆర్సీ తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాధారణ బదిలీల ప్రక్రియ కూడా వెంటనే ప్రారంభించాలని కోరింది. సో, ఈ మేరకు సంఘం నాయకులు సీఎం, డిప్యూటీ సీఎం కార్యాలయాలను సందర్శించి సీఎస్ గారికైతే వినతి పత్రాన్నయితే సమర్పించారు. అలాగే వేతన సవరణ మరియు డీఏ బకాయిలు పెరిగిన ధరల నేపథ్యంలో పాత వేతనాలతో జీవనం కష్టమవుతోందని కొత్త పీఆర్సీ అమలు అత్యవసరమని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్నటువంటి ఏదైతే 4 డీఏలు ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాబోయే బడ్జెట్‌లో పీఆర్సీ అంశం ఖచ్చితంగా ఉండాలి. అలాగే డీఏలు 4 పెండింగ్‌లో ఉన్నాయి వాటిని కేటాయించాలి. వాటిని కూడా ప్రకటించాలని కోరారు. సో, బదిలీల అంశం అయితే గత 6 ఏళ్లుగా సాధారణ బదిలీలైతే నిలిచిపోయాయి. దీనివల్ల ఉద్యోగులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ మేరకు సంఘం వివరించింది ప్రభుత్వానికి. ఏప్రిల్ లేదా మే నెలలో బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని కూడా విజ్ఞప్తి చేసింది. ఇక ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్య జరిగే జనగణన అంటే మనకు తెలిసిందే. ఇంటింటికి వెళ్లి జనాభా లెక్కలు ఇవి కలెక్ట్ చేస్తారు. కాబట్టి ఈ కారణంగా ఆ తర్వాత బదిలీలు కష్టమవుతాయి అని జెప్పేసి ప్రభుత్వానికి వివరించారు. ఇకపోతే ఇప్పుడు మనకు కేంద్రము జనవరి 2026 డీఏను ప్రకటించబోతోంది. హోలీ పండుగ సందర్భంగా అయితే ఈ ప్రకటన ఉండబోతోందనమాట. మరి ఈ యొక్క ప్రకటన ఎంత ఉండొచ్చు అంటే ఒక 2% వరకు ఉండొచ్చు. ఇదేమి ఫస్ట్ టైమ్ కాదు 2% ఇవ్వడము. గతంలో 1% మాత్రమే పెరిగింది 2000 సంవత్సరంలో. అలాగే 2007, 2018, 2025లలో కూడా 2% పెరిగిన సందర్భాలు ఉన్నాయి. సో, అత్యల్ప డీఏగా దీన్ని పరిగణించవచ్చు. 1% కూడా వచ్చిందనమాట. అది కూడా మనకి 2000 సంవత్సరంలో. ఇక ఎనిమిదో వేతన సంఘం కూడా ఈ యొక్క నివేదికలో కసరత్తు ప్రారంభించారనమాట. సో, మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రెండవ పీఆర్సీ అమలు, డీఏ బకాయిలు, బదిలీలు ఇయే ప్రధానంగా ఉన్నాయి అంశాలన్నమాట. ప్రభుత్వం సైడ్ తీర్చాల్సినవి. ఇక కేంద్రము ఈ విధంగా డీఏ మరియు పీఆర్సీపై ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయాల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్.